జూలపల్లి మండలం పట్టణంలో విడత సామాజికానికి వచ్చిన డిఆర్డే వారికి, ఎంపీడీ వారికి, జిల్లా స్థాయి వచ్చిన అంబోస్మెన్కి, గ్రామ స్థాయి నుంచి ఇచ్చిన కార్యదర్శులకు, ఉపాధి సిబ్బందికి, సొసైటీ తీసి తరఫున నమస్కారాలు. మన మండలంలో 13 గ్రామ పంచాయతీలకు గాను 1/9/21 నుంచి మార్చి 31, 2023 వరకు 503 పనులకు 2,75,98,19 రూపాయలు ఉపాధి హామీలు ఖర్చు చేయడానికి. అట్లనే ఈ మండలంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన పనులు జరగలేదు సార్. పిఆర్ సంబంధించిన పనులు జరిగితే సీసీ రోడ్లకు సంబంధించిన వర్కులు జేక్యూసీ, టీఆర్ ఈ సమస్యలను చూసాం. అయితే జేక్యూసీ గారికి వాటర్ షెడ్ వర్క్స్ డ్యూటీ హైదరాబాద్లో వెరిఫికేషన్ ఉండడంతో ఒక 2-3 పనులు చూడలేకపోయాం. తర్వాత మనం ఈ మండలానికి 27వ తారీఖు రిపోర్ట్ చేసాం సార్. 15 మంది విఎస్ఎఫ్తోనే శిక్షణ ఇచ్చిన తర్వాత 5 టీములుగా విభజించి 30వ తారీఖు సాయంత్రం నుంచి ఫీల్డ్కి టీమ్స్ వెళ్ళాయి. ఎలక్షన్ కోడ్ మూలంగా గ్రామ సభలు నిర్వహించలేదు. సంబంధిత వ్యక్తులకి ఉన్న సమస్య సరిదిద్దుపించడానికి ఈరోజు ఇన్నోవేజ్ పబ్లిక్ హీరింగ్లో గ్రామాల వారిగా మీ ముందు సమస్య నిర్వహిస్తారు. ఇక ముఖ్య విషయం అంటే అనేక రౌండ్లో అనేక జిల్లాల్లో సమస్యలు చూస్తున్నప్పటికీ జాబ్ కార్డ్స్ కానీ, సర్వైవల్ లిస్టులు కానీ అనేక అధికారులు కూడా చాలా అద్భుతంగా అప్డేట్ చేసి ఉన్నారు. అది అలాగే కొనసాగించాల్సిందిగా మా తరఫున విన్నపం. కదా మనం ఏవైతే ప్రొసీజర్ వాల్యూస్ ఉన్నాయో అన్నీ కూడా రిపీట్ కాకుండా చూశారు. సొసైటీ కూడా అదే కావాలి సార్. అక్కడక్కడ జాబ్ కార్డ్స్ కూడా ఇప్పుడు గ్రామాల వారిగా ప్రజెంట్ చేసిన క్రమంలో ముందుగా కుమ్మరికుంట, పెద్దపూర్ 90,193 రూపాయలను ఖర్చు చేయడం జరిగింది. రికార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది సార్. సార్ ఈ గ్రామానికి సంబంధించి మొత్తం 83 పనులు చేయడం జరిగింది. ఈ పనులను కూడా ఈజీ సిబ్బంది సమస్యలో చూడటం జరిగింది. నెక్స్ట్ 9th సార్ హార్టికల్చర్ సంబంధించి 229 మొక్కలు పెట్టడం జరిగింది. పూర్తి స్థాయిలో మొక్కలు బ్రతుకున్నాయి. నెక్స్ట్ 10th సార్ ఎమ్మెల్యేపీ తర్వాత రెవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి 1937 మొక్కలు పెట్టడం జరిగింది సార్. ఇవి కూడా మొక్కలు బ్రతుకున్నాయి. నెక్స్ట్ 11th సార్ డిమాండ్ క్యాప్చర్ అనేది నిర్వహించడం జరిగింది. నో డిమాండ్ అనేది తీసుకో కానీ ఒక రిజిస్టర్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది సార్. తర్వాత ఏ రకాల రిజిస్టర్స్ అనేది నమోదు చేయడం జరిగింది. పని జరిగేటప్పుడు జరిగిన తర్వాత ఫోటోస్ అనేది నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ వర్క్ ఫైల్ నిర్వహించింది సార్. కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది. ఎంపుకులలో మాస్టర్ రోల్ కాల్ అనేది చేయడం జరిగింది. ఎర్త్ వర్క్ సంబంధించి చెక్ మెజర్ అనేది చేయడం జరిగింది. నెక్స్ట్ ఎంపీలలో 12-13 కాలమ్స్ రాయడం జరిగింది. ప్లాంటేషన్ సర్వే రిజిస్టర్ కూడా నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ 22 సార్ ఈ రోజుగార్ దివాస్ అనేది నిర్వహించడం జరుగుతుంది సార్. ఆగస్టు 2022 నుండి మార్చి 2023 సంబంధించి కూడా రిజిస్టర్ అనేది నమోదు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 23 సార్ రెవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి 1038 మొక్కలు పెట్టడం జరిగింది. 1008 మొక్కలు ఉన్నాయి సార్. 30 మొక్కలు అనేవి లేవు. నెక్స్ట్ 24 సార్ రెవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి 21-22లో 1221 మొక్కలు పెట్టడం జరిగింది. 1180 మొక్కలు అనేది ఫీల్డ్లో ఉన్నాయి సార్. 41 మొక్క అనేది చనిపోవడం జరిగింది సార్. నెక్స్ట్ 25 ఇష్యూ సార్ కమ్యూనిటీ ప్లాంటేషన్ సంబంధించి 2021 సంబంధించి సార్ ఇది వాచనవాడు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ అనేది 1428 మొక్కలు ఉన్నాయి సార్. నెక్స్ట్ 26 సార్ ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్ సంబంధించి
500 మొక్కలకు 482 ఉన్నాయి. 18 మొక్కలు అనేది లేవు సార్. నెక్స్ట్ 27 సార్, ఈ విజయాన్ని కూలీ పనిచేసినట్లు ఉన్నారు సార్. ఈ రోజువారీ సంతకాలు లేకుండా పేమెంట్ చేసినట్లు గుర్తించడం జరిగింది. కూలీలను అంటే పనిచేయడం జరిగింది, డబ్బులు కూడా రావడం జరిగిందని కూలీలు తెలపడం జరిగింది సార్. ఉన్న క్యాండిడేట్ ఒకవేళ పేమెంట్ సిఓ పేమెంట్ చేస్తే వాళ్ళకి పేమెంట్. నెక్స్ట్ సార్, పిఆర్కి సంబంధించి అవును సార్, 4 పనులకు సంబంధించి ఇందులో ఒక వర్క్ లేదు సార్. ఎక్స్పెండిచర్ అయిందంటే ఇవ్వాల్సిందే. ఇప్పుడు వీళ్ళు అన్ని ఫైనల్ అయినాయా? నర్సరీ ఇంకా మెయింటెనెన్స్ పీరియడ్ నడుస్తుంది. ఇంకా 2 ఏళ్ళు 3 ఏళ్ళు పేమెంట్స్ ఉన్నాయి. ఇంకా అయినా చేయలేదా? ఫైనల్ ఎందుకు చేయలేదు? ఎప్పటి ఏ పీరియడ్? 2021 వర్క్స్ ఫైనల్ చేయాలి. చెయ్యొద్దు అని ఎక్కడ రూల్ లేదు. కంప్లీట్ చేయాలి. ఒకసారి 100% రికార్డ్ చేయాలి, పేమెంట్ ఇచ్చారు. ఇందులో వేరే వర్క్స్ కదా చూసి కాకపోవడం ఎక్కడ ప్రొవిజన్ లేదు. మనకు 100% పేమెంట్ కావాలి. అంటే 90% పేమెంట్ అయిందా? ఎందుకు 10% ఎందుకు? కంట్రాక్ట్ పోనీయా? చేయించాల్సిన బాధ్యత మీది. క్యూసీ లేదని అడగాలంటే రేపు ఎప్పటికైనా మీకు చూసుకుంటుంది. అది ఆడిట్ రికార్డ్ ఇవ్వనట్టే లేక మీరు క్యూసీ చేసి ఇవ్వాలి. అసలు క్యూసీ చేసి ఇవ్వాలి. క్యూసీ చేసే ఇవ్వాలి. ఇవ్వలేదు అంటే రికార్డ్ పెండింగ్ ఉన్నట్టే మీ దగ్గర. ఎప్పటికైనా మీ గారికి షుగర్ నోటీస్ వస్తాయి. మీరు ఏమనుకుంటారు? క్యూసీ చేయలేదు అని చేయాల్సిన అవసరం లేదనుకుంటారు. కానీ క్యూసీ చేసి ఇవ్వాల్సిన బాధ్యత మీదే. కదా ఆర్డర్ ఇయ్యలేదు అంటే జరగదు. పనులు చేయడం జరిగింది. పనులు కూడా చూపెట్టడం జరిగింది సార్. నెక్స్ట్ 9th సార్, ఇన్ఫర్మేషన్ సార్. ఎలక్షన్ కోడ్ వల్ల గ్రామ సభ అనేది నిర్వహించలేదు. నెక్స్ట్ 10th సార్, పి సందీప్ సార్ నిన్న పనిచేసినట్టుంది సార్. అయితే మాస్టర్లో ఓవర్లాపింగ్ అని రాయడం జరిగింది సార్. దీనికి సంబంధించి మాకు నచ్చిన టీసీఎస్ బుక్ను చూడాలి సార్. అంటే ఇదే తేదీలో వేరే వర్గంలో పేమెంట్ కావాలి సార్ వాస్తవానికి. కానీ వేరే వర్గంలో కూడా పేమెంట్ కాదు సార్. అంటే కూలి నష్టపోయినట్టు గుర్తించడం జరిగింది. వేరే పేమెంట్ అయిందని వాళ్ళు చెప్తున్నారు, కాలేదని చెప్తున్నారు. ఇప్పుడు మనకి యాప్ వచ్చింది కదా, జన్మన్ దాంట్లో డ్రాఫ్ట్ కార్డ్ వల్ల మనం కూడా డ్రాఫ్ట్ నెంబర్ కొడితే ఆయనకు ఆ డేట్లో ఎంత పేమెంట్ అయిందంటే వేరే వాళ్ళకి ఏమైనా పేమెంట్ ఉందా తెలుస్తుంది. సార్ వెరిఫై చేసి పేమెంట్ ఇచ్చేయండి. నెక్స్ట్ 28 సార్, నాకు గంగయ్య సార్ మాస్టర్ క్లోజ్ అయిన తర్వాత పేమెంట్ చేసిన ఇక్కడ సార్ పెద్దపూడికి సంబంధించి పిఆర్కి సంబంధించి 2 వర్క్స్ ఇవ్వడం జరిగింది సార్. ఈ 2 వర్క్స్ను కూడా మెజర్మెంట్ చేయడం జరిగింది సార్. మొత్తం 6 కలిస్తే 2 ఇచ్చారు సార్. మిగతా 4 పదాలకు సంబంధించిన రికార్డ్స్ అనేది ఇవ్వలేదు. నిర్వహించడం లేదు సార్. నెక్స్ట్ 9 జాబ్ కార్డ్ అప్డేషన్ ఉంది. పే స్లిప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 11th సార్, 7 రిజిస్టర్స్ అనేది అప్డేషన్ చేయడం జరుగుతుంది. ఫోటోస్ నిర్వహించారు. వర్క్ ఫైల్ ఉన్నాయి సార్.
ఎంపీలో రైతుల కూలీల సంతకాలు ఉన్నాయి, మాస్టర్ రోల్ కాల్ ఉంది, ఈసీ చెక్ మేజర్ చేసి 12 కాలమ్స్ ఉన్నాయి, ప్లాంటేషన్ సర్వే రిజిస్టర్ కూడా నిర్వహించడం జరిగింది. ఈ రోజుగారి దివస్ అనేది కూడా నిర్వహించడం జరుగుతుంది సార్. 20 సార్ కమ్యూనల్ ప్లాంటేషన్ సంబంధించి 2385 మొక్కలకు 2089 మొక్కలు ఉన్నాయి సార్. 290 మొక్కలు అనేది లేవు. కెనాల్ బండ్ ప్లాంటేషన్ సంబంధించి 560 మొక్కలకు 480 ఉన్నాయి, 79 మొక్కలు లేవు సార్. 22 కూడా బయో ఫెన్సింగ్ సంబంధించి సార్ 1078 మొక్కలకు 949 ఉన్నాయి, 129 అనేది చనిపోవడం జరిగింది. నెక్స్ట్ 23 సార్ పీపీవీ సంబంధించి 3500 మొక్కలకు 3360 మొక్కలు ఉన్నాయి. 24 సార్ రెవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి 284 మొక్కలకు 255 మొక్కలు ఉన్నాయి. నెక్స్ట్ 25 సార్ బీపీపీ సంబంధించి 19979 మొక్కలకు 19322. నెక్స్ట్ పిఆర్కి సంబంధించిన రికార్డ్స్ అనేది ఇవ్వలేదు సార్. థ్యాంక్ యూ సార్. ఈ గ్రామ సమాచారం ఇచ్చేసారు. లీకేజ్ అంటే మనం కూడా మేడం ఇచ్చారు మేడం. లేదు సార్, జాబ్ కార్డ్ ఆపరేషన్ అనేది 2002, 2003 సార్, 2021 లేదు సార్. వేతనదారులకు పే స్లిప్ ఇవ్వడం జరుగుతుంది సార్. 13 సార్ 7 రిజిస్టర్లు ఉన్నాయి, మెయింటెనెన్స్ కూడా చేయడం జరుగుతుంది సార్. 14 సార్ పనులకు సంబంధించి 2 రకాల ఫోటోలు మాత్రమే ఉన్నాయి, పని జరగకముందు లేదు సార్. 16 సార్ ఎంపులో కూలీలు రైతుల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది సార్. జరిగిందే మనం చేయాలి కదా. 17 సార్ రోడ్కాల్ అనేది చేయడం జరుగుతుంది సార్. ఈసీ గారు చెక్ మీద చేయడం జరుగుతుంది సార్. 19 సార్ ఎంపులో 12-13 కాలాలు రాయడం జరుగుతుంది సార్. సార్ 20 సార్ సర్వైవల్ రిజిస్టర్ ఉన్నాయి సార్. 21 సార్ రోజ్గార్ దివస్ అనేది 2022, 23 ఉంది సార్. ఇది ఒకటి లేదు సార్. సార్ వెంకటపల్లి గ్రామ పంచాయతీలో ఒక సంస్థదారులు 12 రోజులు పనిచేసినట్టు మాస్టర్లు హాజరు సంతకాలు అలవు సార్. కానీ పేమెంట్ 9 రోజులుగా చేయడం జరిగింది సార్. 3 రోజులు నష్టపోవడం జరిగింది సార్. 600 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. సార్ 23 కమ్యూనిటీ ప్లాంటేషన్కి సంబంధించి 322 మొక్కలు పెట్టడం జరిగింది సార్. 306 ఉన్నాయి సార్. మిగతా 16 మొక్కలు చనిపోవడం జరిగింది. 24 సార్ ట్యాంక్ బండ్ ప్లాంటేషన్ సార్. దీంట్లో 424 మొక్కలు పెట్టడం జరిగింది సార్. పని ప్రదేశంలో పోయి లెక్కించడం 386 ఉన్నాయి సార్. మిగతా 38 చనిపోవడం జరిగింది. 25 సార్ విలేజ్ పార్క్కి సంబంధించి 2040 మొక్కలు పెట్టడం జరిగింది సార్. పని ప్రదేశంలో పోయి లెక్కించడం 1953 మొక్కలు ఉన్నాయి సార్. మిగతా 87 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. బయో ఫెన్సింగ్ ప్లాంటేషన్ సార్. ఇందులో 186 మొక్కలు పెట్టడం జరిగింది సార్. పని ప్రదేశంలో పోయి లెక్కించగా 176 మొక్కలు ఉన్నాయి. మిగతా 8 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 27 సార్ రెవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించి 2737 పెట్టడం జరిగింది సార్. పని ప్రదేశంలో లెక్కించగా 2589 ఉన్నాయి సార్. మిగతా 149 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. గ్రామ పంచాయతీ మాస్టర్ నంబరు 5850 సార్. ఇందులో అక్కడ 8 రోజులు పనిచేసినట్టున్నారు సార్. 10 రోజులు మాస్టర్ నందు చూడాలి సార్. 9 రోజులు పేమెంట్ ఇవ్వాలి. 1 రోజు అదనంగా పొందడం జరిగింది. కాబట్టి
అటెండెన్స్ ఎంత ఉన్నది? 8 పక్క పెట్టామా? 8 ఉన్నాయి, ఇక్కడ 9 ఉన్నాయా? 9 రోజులు పేమెంట్. కానీ క్వాంటిటీ మాత్రం అంతగా ఉంటుంది కదా. అంటే ఇంకా రికవరీ యాక్షన్ ఏమి లేదు. కాకపోతే ఒక రోజు మ్యాండేట్ లాభం అవుతుంది. 100 రోజులు ఆయన లాభం అవుతుంది. 100 రోజులు 99 రోజులు వస్తుంది. సార్ నెక్స్ట్ టీఆర్కి సంబంధించి రికార్డు సార్ సామాజిక సార్ 1 to 9 ఇన్ఫర్మేషన్ సార్ ఇచ్చినారు. డిమాండ్ తీసుకుంటారు కానీ నో డిమాండ్ తీసుకోలేదు సార్. 11 సార్ జాబ్ కార్డ్ ఆపరేషన్ 22, 23 ఉన్నారు సార్, 21 లేదు సార్. 12 సార్ వేతనదారులకు పే స్లిప్ ఇవ్వడం జరుగుతుంది సార్. 13 సార్ 7 రిజిస్టర్ ఉన్నాయి సార్, మెయింటెనెన్స్ చేయడం జరుగుతుంది. 14 సార్ పనులకు సంబంధించి 3 రకాల ఫోటోలు ఉన్నాయి. 15 సార్ వర్క్ ఫైల్ అనేది నిర్వహించడం జరుగుతుంది సార్. 16 సార్ ఏ బుక్లో రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది సార్. 17 సార్ రోడ్ కాల్ చేయడం అనేది జరుగుతుంది సార్. 18 సార్ ఈసీఆర్ వీటికి సంబంధించి సిగ్నేచర్ చేయడం జరుగుతుంది సార్. 19 సార్ ఏ బుక్లో 12, 13 కాలాలు రాయడం జరుగుతుంది సార్. 20 సార్ సర్వే రిజిస్టర్ మెయింటెనెన్స్ చేయడం జరుగుతుంది. 21 సార్ రోజ్గార్ దివస్ అనేది 2022, 23 ఉన్నది సార్, 21 సంవత్సరం లేదు సార్. నెక్స్ట్ 22 సార్ కమ్యూనిటీ ప్లాంటేషన్కి సంబంధించి 2010 మొక్కలు పెట్టడం 210 మొక్కలు పెట్టడం జరిగింది సార్. అన్ని ప్రదేశంలో లెక్కించారు 178 సార్, మిగతా 32 మొక్కలు చనిపోవడం జరిగింది. 23 సార్ మల్టీ లేయర్ ఎవరి ప్లాంటేషన్కి సంబంధించి 406 మొక్కలు పెట్టడం జరిగింది సార్. పని ప్రదేశంలో పోయి లెక్కించగా 346 ఉన్నాయి సార్, మిగతా 63 మొక్కలు చనిపోవడం జరిగింది. 24 సార్ విలేజ్ పార్క్కి సంబంధించి సార్ 3663 మొక్కలు పెట్టడం జరిగింది సార్. పని ప్రదేశంలో పోయి లెక్కించగా 3479 ఉన్నాయి సార్, మిగతా 184 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. నెక్స్ట్ సార్ రెవెన్యూ ప్లాంటేషన్ సార్ 5 వరకు 5లకు సంబంధించి 1741 మొక్కలు పెట్టడం జరిగింది సార్. పని ప్రదేశంలో పోయి లెక్కించగా 1644 ఉన్నాయి సార్, మిగతా 97 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఈ గ్రామం మాస్టర్ నంబరు 2254 సార్. ఇందులో మాస్టర్ క్లోజ్ అయిన తర్వాత గంగా అనే జాబ్ కార్డ్ నంబరు ఈయనకు ఒక రోజుకి మాస్టర్ క్లోజ్ అయిన అదనంగా పేమెంట్ పొందడం జరిగింది 130 రూపాయలు. మాస్టర్ క్లోజ్ అయిన తర్వాత ఒక రోజు సార్. పిఆర్కి సంబంధించి ఒక వర్క్ ఐడి సీసీ రోడ్కి సంబంధించి రికార్డు ఇవ్వడం జరిగింది సార్. ఈ కొలతలు కూడా తీయడం జరిగింది సార్. తీయడ ఏం రాలేదు సార్. మస్తర్ పోయిన రాజు మీరు ఇంతటితో గ్రామ సమాచారం ఏరుకొండ, రాజాపూర్, తిమ్మలపేట, ఏరుకొండ కాచాపూర్ గ్రామాలు. హండ్రెడ్ డేస్ నిండినా కూడా పేమెంట్ చేయడం జరిగింది సార్. సారీ పేమెంట్ కాదు, పోయిన సంవత్సరం. ఇష్యూ నెంబర్ 10 సార్. ఇష్యూ నెంబర్ 10 సార్. డిమాండ్ నిర్వహిస్తున్నాం సార్, నో డిమాండ్ నిర్వహించడం లేదు. ఇష్యూ నెంబర్ 11 సార్, జాబ్ కార్డు అప్డేషన్లో లేదు సార్. ఇష్యూ నెంబర్ 12 సార్, వారం వారం వేతన రసీదులు అనేది ఇవ్వడం లేదు సార్.
ఇక్కడ మేము వినడానికి కూడా కాదు, మీరు కూడా వినాలి. ఇష్యూ నెంబర్ 13 సార్, 7 రిజిస్టర్ మెయింటైన్ చేయడం జరుగుతుంది సార్. ఇష్యూ నెంబర్ 14 సార్, పనులకు సంబంధించి ఆఫ్టర్ మరియు డ్యూరింగ్ ఫోటోలు నిర్వహించడం జరుగుతుంది సార్. ఇష్యూ నెంబర్ 15 సార్, పనులకు సంబంధించి వర్క్ ఫైల్ నిర్వహించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 16 సార్, రైతులు కొందరు పుస్తకాలలో రైతుల సిగ్నేచర్స్ ఉన్నాయి. ఇష్యూ నెంబర్ 17 సార్, రోజ్గార్ని చేయడం జరుగుతుంది సార్. ఇష్యూ నెంబర్ 18 సార్, ఎంబుక్లలో ఈసీ మెజర్మెంట్ ఉంది సార్. ఇష్యూ నెంబర్ 19 సార్, ఎంబుక్లలో 12 కాలం రాయడం జరుగుతుంది సార్. ఇష్యూ నెంబర్ 20 మొక్కలకు సంబంధించి సర్వైవల్ రిజిస్టర్ మెయింటైన్ చేయడం జరుగుతుంది సార్. ఇష్యూ నెంబర్ 21 సార్, ఇది గ్రామ పంచాయతీ నందు 2021-22 సంవత్సరానికి సంబంధించి రోజ్గార్ దివస్ అనేది నిర్వహించడం లేదు సార్. 2021 మరియు 2022 2022-23 సంవత్సరానికి సంబంధించి రోజ్గార్ దివస్ అనేది అవును. ఇష్యూ నెంబర్ 22 సార్, ఈ గ్రామ పంచాయతీ నందు రెవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 2021 సంవత్సరానికి సంబంధించి ఒక వర్క్ ఐడిలో సార్ 764 మొక్కలు నాటడం జరిగింది సార్. ప్రస్తుతం ఫీల్డ్లో 725 మొక్కలు బ్రతికి ఉన్నవి సార్. మిగతా 39 మొక్కలు చనిపోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 23 సార్, ఈ గ్రామ పంచాయతీ నందు 2019 సంవత్సరంలో భాగంగా రెవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా సార్ ఒక వర్క్ ఐడికి సంబంధించి 344 మొక్కలు నాటడం జరిగింది సార్. ప్రస్తుతం ఫీల్డ్లో 298 మొక్కలు బ్రతికి ఉన్నవి, మిగతా 46 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఈ గ్రామ పంచాయతీ 24 సార్ ఇష్యూ నెంబర్, ఈ గ్రామ పంచాయతీ నందు 2020 సంవత్సరంలో భాగంగా రెవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా సార్ ఒక వర్క్ ఐడిలో 816 మొక్కలు నాటడం జరిగింది సార్. ప్రస్తుతం ఫీల్డ్లో 718 మొక్కలు బ్రతికి ఉన్నవి, మిగతా 98 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 25 సార్, ఈ గ్రామ పంచాయతీ నందు 2 వర్క్ ఐడిలో భాగంగా 2022 సంవత్సరంలో రెవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 382 మొక్కలు నాటడం జరిగింది సార్. ప్రస్తుతం ఫీల్డ్లో 338 మొక్కలు బ్రతుకున్నవి, మిగతా 44 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఈ గ్రామ పంచాయతీలో ఇష్యూ నెంబర్ 26 సార్, ఈ గ్రామ పంచాయతీలో 2021 మరియు 2022 సంవత్సరంలో భాగంగా రైజింగ్ ఆఫ్ మల్టీ లేయర్ రెవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా సార్ ఒక వర్క్ ఐడిలో 308 మొక్కలు నాటడం జరిగింది సార్. ప్రస్తుతం ఫీల్డ్లో 274 మొక్కలు బ్రతుకున్న, మిగతా 34 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 27 సార్, ఈ గ్రామ పంచాయతీలో 2021-22 సంవత్సరంలో భాగంగా రైజింగ్ ఆఫ్ కమ్యూనిటీ ప్లాంటేషన్లో భాగంగా సార్ ఒక వర్క్ ఐడిలో 1047 మొక్కలు నాటడం జరిగింది సార్. ప్రస్తుతం ఫీల్డ్లో 891 మొక్కలు బ్రతుకున్న, మిగతా 150 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఈ గ్రామ పంచాయతీ నందు ఇష్యూ నెంబర్ 28 సార్, ఈ గ్రామ పంచాయతీ నందు 2021-22 సంవత్సరంలో భాగంగా బయోఫెన్సింగ్ ప్లాంటేషన్ సార్ పని ఒక వర్క్ ఐడికి సంబంధించి 281 మొక్కలు నాటడం జరిగింది సార్. ప్రస్తుతం ఫీల్డ్లో 249 మొక్కలు బ్రతుకున్నవి, మిగతా 32 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 29 సార్, ఈ గ్రామ పంచాయతీ నందు 2021 సంవత్సరంలో భాగంగా పల్లె ప్రకృతి వనం సార్ పని ఒక వర్క్ ఐడికి సంబంధించి 1830 మొక్కలు నాటడం జరిగింది సార్. ప్రస్తుతం ఫీల్డ్లో 1683 మొక్కలు కలవు సార్, మిగతా 147 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. సార్ పిఆర్కి సంబంధించి రికార్డ్స్ అనేవి ఇవ్వలేదు సార్. ఈ గ్రామ సమాచారం ఉంటుంది ఫైనల్ కంప్లీషన్ రిపోర్ట్ QC ఎందుకు చెప్పారు? ఎన్నెళ్ళు కొట్టుకుంటారు? ఇప్పుడు సీసీ రోడ్డు కూడా కంప్లీట్ అయ్యి మార్చ్ కదా, పోయిన మార్చులో కదా, లేటెస్ట్ కదా మార్చ్, జూన్, జూలై 3 నెలల నుంచి ఇష్టం. ఎక్కడైనా అంతే ఉంది, మీ ఒక్కరు కాదు. 2 నెలల నుంచి 10% పెండింగ్ పెట్టుకున్నారు. సార్ ఒకరి నుంచి ఒక సమాచారం సార్. ఇష్యూ నెంబర్ 9 సార్, ఇష్యూ నెంబర్ 9 సార్, డిమాండ్ ఏమైస్తున్నారు సార్, నో డిమాండ్ చేయడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 10 సార్, జాబ్ కార్డ్ అప్డేషన్ చేస్తున్నారు సార్. ఇష్యూ నెంబర్ 11 సార్, PH స్లిప్స్ NICకి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది సార్.
ఆగస్ట్కి సంబంధించి ఇవ్వలేదు సార్. ఇష్యూ నెంబర్ 12 సార్ 7 రిజిస్టర్ మెయింటైన్ మరియు అప్డేట్ చేయడం జరుగుతుంది సార్. ఇష్యూ నెంబర్ 13 సార్ పనులకు సంబంధించి డ్యూరింగ్ ఫోటోస్ మరియు ఆఫ్టర్ ఫోటోలు నిర్వహించారు సార్, మిగతా ఫోటోలు నిర్వహించలేదు. ఇష్యూ నెంబర్ 14 సార్ వర్క్ ఫైల్ నిర్వహణ చేస్తున్నారు సార్. ఇష్యూ నెంబర్ 15 సార్ రైతులు మరియు కూలీల సంతకాలు నన్ను నిర్వహించడం జరుగుతుంది సార్. ఇష్యూ నెంబర్ 16 సార్ రోల్కాలని చేయడం జరుగుతుంది సార్. ఇష్యూ నెంబర్ 17 సార్ ఈసీ చెక్ మెజర్మెంట్ ఉంది సార్. ఇష్యూ నెంబర్ 18 సార్ 12-13 కాలం ఎన్నికలు రాయడం జరుగుతుంది సార్. ఇష్యూ నెంబర్ 19 సార్ మొక్కలకు సంబంధించిన సర్వైవల్ రిజిస్టర్ ఉంది సార్. ఇష్యూ నెంబర్ 20 సార్ 2020 మరియు 21కి సంబంధించి రోజుగార్ దివాసాన్ని మెయింటైన్ చేయలేదు సార్. 2022 మరియు 23కి సంబంధించి రోజుగార్ దివాసాన్ని నిర్వహించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 21 సార్ ఈ గ్రామ పంచాయతీలో ఏవైనా ప్లాంటేషన్లో భాగంగా 2 వర్క్ ఐడీలలో 811 మొక్కలు నాటడం జరిగింది సార్. ప్రస్తుతం వీళ్ళు 766 మొక్కలు కలవు సార్, మిగతా 45 మొక్కలు చనిపోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 22 సార్ ఈ గ్రామ పంచాయతీ నందు రెవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 2019 సంవత్సరంలో ఒక వర్క్ ఐడీకి సంబంధించి 464 మొక్కలు నాటడం జరిగింది సార్. ప్రస్తుతం ఫీల్డ్లో 421 మొక్కలు కలవు సార్, మిగతా 43 మొక్కలు చనిపోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 23 సార్ రెవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 2020 సంవత్సరంలో ఒక వర్క్ ఐడీకి సంబంధించి 400 మొక్కలు నాటడం జరిగింది సార్. ప్రస్తుతం ఫీల్డ్లో 364 మొక్కలు బ్రతుకున్నాయి, మిగతా 30 మొక్కలు చనిపోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 24 సార్ ఈ గ్రామ పంచాయతీ నందు 2022 సంవత్సరంలో భాగంగా రెవెన్యూ ప్లాంటేషన్లో ఒక వర్క్ ఐడీకి సంబంధించి 398 మొక్కలు నాటడం జరిగింది సార్. ప్రస్తుతం ఫీల్డ్లో 380 మొక్కలు బ్రతుకున్నాయి, మిగతా 18 మొక్కలు చనిపోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 25 సార్ ఈ గ్రామ పంచాయతీలో ఒక వర్క్ ఐడీకి సంబంధించి రైజింగ్ ఆఫ్ కమ్యూనిటీ ప్లాంటేషన్ భాగంగా 2021-2022 సంవత్సరంలో మొత్తం 818 మొక్కలు నాటడం జరిగింది సార్. ప్రస్తుతం ఫీల్డ్లో 725 మొక్కలు బ్రతుకున్న మిగతా 93 మొక్కలు చనిపోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 26 సార్ ఈ గ్రామ పంచాయతీలలో కమ్యూనిటీ ప్లాంటేషన్లో భాగంగా 1025 మొక్కలు నాటడం జరిగింది. ప్రస్తుతం ఫీల్డ్లో 902 మొక్కలు బ్రతుకున్నవి, మిగతా 123 మొక్కలు చనిపోవడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీ నందు రైజింగ్ ఆఫ్ కమ్యూనిటీ ప్లాంటేషన్లో భాగంగా ఒక వర్క్ ఐడీలో సంబంధించి 400 మొక్కలు నాటడం జరిగింది సార్. ప్రస్తుతం ఫీల్డ్లో 362 మొక్కలు బ్రతుకున్నవి, మిగతా 38 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 28 సార్ ఈ గ్రామ పంచాయతీలో బయోఫెన్సింగ్ ప్లాంటేషన్లో భాగంగా 576 మొక్కలు నాటడం జరిగింది. ప్రస్తుతం ఫీల్డ్లో 512 మొక్కలు బ్రతుకున్నాయి సార్, మిగతా మొక్కలు చనిపోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 29 సార్ ఈ గ్రామ పంచాయతీ నందు పీపీడీలో భాగంగా సార్ 1603 మొక్కలు నాటడం జరిగింది. ప్రస్తుతం ఫీల్డ్లో 1430 మొక్కలు బ్రతుకున్నవి, మిగతా 173 మొక్కలు చనిపోవడం జరిగింది. సార్ ఈ గ్రామ పంచాయతీ నందు ఇష్యూ నెంబర్ 30 సార్ లెస్ పేమెంట్ సార్ ఇది. ఇష్యూ నెంబర్ 31 సార్ యాక్సిస్ పేమెంట్ సార్ ఇది 2 రోజులు పనిచేయడం. లెస్ పేమెంట్ పిఆర్కి ఒక వర్గానికి సంబంధించి తీసుకోలేదు సార్. సార్ 9 ముగ్గురు అప్పుదారులు డాక్టర్ కోసం డాక్టర్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. మీరు గ్రామ సభ అనంతరం జాబితాలు ఇప్పించడం జరిగింది సార్. సార్ 10 రేలుగుంట గ్రామ పంచాయతీ నందు 10402 అడ్డగుంట పరశురాములు ఇంకుడుగుంట నిర్మించుకోవడం జరిగింది సార్. సార్ అదే నెంబర్ జాబితా నెంబర్ ఇంకొకరికి ఇవ్వడం వలన వాళ్ళు పేమెంట్ లేదు సార్. మనకి సార్ వేసిన
కూడా ఎగ్జామ్ మెటీరియల్ అయితే వేజ్ మెటీరియల్ రెండు కూడా ఆయనకి పేమెంట్ అయింది సార్. రెండు కూర్చోరా సార్ మాది ఇంకోటి ఏంటంటే వీళ్ళకి రెండు జాతకాలు 10402 వాళ్ళకి 10402 ఉంది, వీళ్ళకి 10402 సార్. అంతా ప్రూఫ్ అవ్వాలి మనకు పేమెంట్ అయితే మాత్రం వీళ్ళకి 10402 అయింది. అంటే నెంబర్ ఇది పడ్డా రెండైతే ఇద్దరికి సేమ్ నెంబర్ అయితే ఉంటుంది. సార్ వాళ్ళ భార్య ఆ జాబ్ కార్డునే పనిచేస్తుంది. అంటే నడిపించకండి అట్లా కంటిన్యూ చేయకండి. యువత జాబ్ అవుతుంది కదా ఇద్దరు తెలిసిపోయారు స్టిల్ వేరే జాబ్ నెంబర్ మీదే పనికి వస్తుంది. వీళ్ళే ఉన్నారా అంటే ఏకన్నా అంటే నీకన్నా తెలియలేదమ్మా. ఇప్పుడు రెగ్యులర్ కేసు కాబట్టి కంప్యూటర్ అయిపోయాయి అది కూడా రాదు కదా. ఎక్కడ రేపు ఆయన అడుగుతారు నీకు పేమెంట్ వచ్చిందంటే రాలేదు అంటే రికవరీ అవుతుంది వాటిగా. సార్ 11 సార్ రోజ్గార్ దివాస్ 2021-22 సంబంధించి నిర్వహించలేదు సార్. 2023 సంబంధించి రోజ్గార్ దివాస్ అనేది నిర్వహించడం సార్. సార్ 12 నోటిఫైనల్ అనేది నిర్వహించడం లేదు. 13 జాబ్ కార్డ్ అప్డేషన్ పూర్తి స్థాయిలో లేదు సార్. లేకుండా మంచిదని జాబ్ కార్డ్ అయితే అప్డేషన్ ఉండాలి. ఇటువంటి సమస్యలు ఉన్నాయి. జాబ్ కార్డ్ అప్డేషన్ ఉంటే ఇటువంటి సమస్యలు రావు కదా. 100 days సమస్యలు తర్వాత ఒకరి పని ఒకరు బదులు తీయడం. 14 లైసెన్స్ ఇవ్వడం లేదు సార్. 15 ఏ రకాల రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది. 16 సార్ పనికి ముందు ఫోటోస్ నిర్వహించడం లేదు. 17 సార్ పనులకు సంబంధించి వర్క్ నిర్వహించడం జరుగుతుంది. 18 కొలతల పుస్తకంలో రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది సార్. గోల్కాలు అనేది పూర్తి స్థాయిలో లేదు సార్. ఈసీ చెక్ మెజర్ చేయడం జరుగుతుంది సార్. 12-13 కాలం రాయడం జరుగుతుంది సార్. సర్వే రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది సార్. సార్ 23 అవన్నీ ప్లాంట్స్ పనికి సంబంధించి సార్ 354 మొక్కలు నాటడం జరిగింది. ప్రస్తుతం ప్రదేశంలో 325 మొక్కలు 39 మొక్కలు ఏర్పడుతుంది సార్. సార్ 24 కమ్యూనిటీ ప్లాంటేషన్ పనికి సంబంధించి 835 మొక్కలు నాటడం జరిగింది. ప్రస్తుతం పని ప్రదేశంలో 748 మొక్కలు కలుపు 87 మొక్కలు ఏర్పడుతుంది సార్. 25 సార్ అవన్నీ ప్లాంటేషన్ పనికి సంబంధించి 2021-22 412 మొక్కలు నాటడం జరిగింది సార్. పని ప్రదేశంలో 382 మొక్కలు 31 మొక్కలు ఏర్పడుతుంది సార్. సార్ 26 సార్ బృహత్ పాల ప్రకృతి వనము 2021-22 సార్ 15,537 మొక్కలు నాటడం జరిగింది. ప్రస్తుతం పని ప్రదేశంలో 15,410 మొక్కలు 120 మొక్కలు జరిగింది సార్. 27 సార్ బయోఫెన్సింగ్ ప్లాంటేషన్ సార్ 3,000 మొక్కలు నాటడం జరిగింది. 2,888 మొక్కలు కలవు సార్ 112 మొక్కలు గుర్తించడం జరిగింది. సరే 28 సార్ సత్తమ్మ అప్పుదారులు 2 రోజులు పనిచేయడం జరిగింది సార్. ఇది పనికి సంబంధించి సంతకాలు లేకపోతే పేమెంట్ చేయడం జరిగింది సార్. చూసుకోలేదా చూసుకోలేదా తిరిగి కట్టాలి మరి కడతారా? నెక్స్ట్ సార్ 29 సార్ నర్సరీ పనికి సంబంధించి లావణ్య అప్పుదారులు 6 రోజులు పనిచేసినప్పుడు మస్తానం రాజుల సంతకం కలవు సార్ 2 రోజులు పేమెంట్ చేయడం జరిగింది సార్. సార్ రాగస్ సార్ రాగస్ రెండు రోజులు 914 ఎట్లయితే మరి సార్ 6 రోజులు పనిచేసిన 2 రోజులకు పేమెంట్ 2 రోజులు 914 అయిందా? 914 రావాలి రావాలి. నర్సరీ కదా క్వాంటిటీ ఇప్పుడే డిమాండ్ అవుతుంది. మళ్ళీ ఎట్లా పేమెంట్ చేస్తారు? సార్ 30 సార్
సీసీటీ వర్క్ సంబంధించి కొమరాయి నాకుదారుడు సార్ 3 రోజులు పనిచేసేందుకు మొత్తం ఆదాయ సంతకాలు కలవు సార్ 2 రోజులు పేమెంట్ చేయడం జరిగింది సార్. సార్ 31 సార్ అవెన్యూ ప్రాజెక్ట్ పనికి సంబంధించి సార్ కాల్వ లక్ష్మి 2 రోజులు పనిచేసినప్పుడు మొత్తం ఆదాయ సంతకాలు కలవు సార్ 6 రోజులు పేమెంట్ చేయడం జరిగింది సార్. అదనంగా వాళ్ళని తెచ్చి వీళ్ళకి అన్నీ లేకపోతే సార్ పిఆర్డి కార్డు సార్ సంబంధించి నిర్వహించడం సార్ 2027 సంబంధించి నిర్వహించడం సార్. సార్ 11 సార్ నో డిమాండ్ నిర్వహించడం లేదు. 12 జాబ్ కార్డ్ అప్డేషన్ పూర్తి సెలవు సార్. సార్ 13 రిసీప్స్ ఇవ్వడం లేదు సార్. 14 సేవర్ రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది సార్. సార్ 15 వాళ్ళకి సంబంధించి మూలక ఫోటోస్ పనికి ముందు ఫోటోస్ అనేవి నిర్వహించడం లేదు సార్. వర్క్ ఫైల్ నిర్వహించడం జరుగుతుంది సార్. కొలతల పుస్తకంలో పోలింగ్ రైతుల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది సార్. రోల్ కాల్ అనేది రోల్ కాల్ నిర్వహించడం జరుగుతుంది సార్. 19 సార్ ఈసీ చెక్ చేయడం జరుగుతుంది. 20 12 11 బ్యాలెన్స్ రాయడం జరుగుతుంది సార్. 21 సర్వే రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది సార్. 22 సార్ అవెన్యూ ప్లాంటేషన్ పనికి సంబంధించి 2 వర్గాల్లో 1900 మొక్కలు నాటడం జరిగింది. ప్రస్తుతం రెండో పొజిషన్లో 1304 మొక్కలు కలుగు 96 మొక్కలు జరుగుతుంది సార్. సార్ 23 సార్ కమ్యూనిటీ ప్లాంటేషన్కి సంబంధించి 2 వర్గాల్లో 1500 మొక్కలు నాటడం జరిగింది సార్. ప్రస్తుతం రైతు ప్రదేశంలో 1420 మొక్కలు కలుగు 80 మొక్కలు సార్. సార్ 24 సార్ అవెన్యూ ప్లాంటేషన్ పనికి సంబంధించి 2 వర్గాలకు సంబంధించి 800 మొక్కలు నాటడం జరిగింది సార్. ప్రస్తుతం రైతు ప్రదేశంలో 735 మొక్కలు కలుగు సార్ 65 మొక్కలు గుర్తించడం జరిగింది సార్. సార్ 20 సార్ బయోఫెన్సింగ్ ప్లాంటేషన్ పనికి సంబంధించి 999 మొక్కలు నాటడం జరిగింది. ప్రస్తుతం ప్రదేశంలో 935 మొక్కలు కలవు 64 మొక్కలు సార్. 26 సార్ కెనాల్ బ్యాంక్ ప్లాంటేషన్ సార్ 345 మొక్కలు నాటడం జరిగింది. 323 మొక్కలు ఉంది సార్. మిగతా 42 మొక్కలు సార్. 27 సార్ అవెన్యూ ప్లాంటేషన్ పనికి సంబంధించి అమృత నప్పుదారు 12 రోజులు పనిచేసినప్పుడు మొత్తంగా రాజు సార్. ఇది పనికి సంబంధించి 10 రోజులు పేమెంట్ చేయడం జరిగింది సార్. 2 రోజులు కూలీ నష్టపోవడం జరిగింది సార్. ఒకటే మాస్టర్ ఒకటే పేరు సార్ గ్రూప్లో సార్ ఒకటే ఒకటే పేరు మాస్టర్ న్యూ వర్క్ సార్ అవెన్యూ ప్లాంటేషన్ అంటే లాస్ అయినట్టే కదా. ఢిల్లీ వాళ్ళకి ఏం కరెక్ట్ పడతా పడాల్సిందే కదా. మార్కెట్ అనేది ఏముంటుంది కదా వాటిని వాళ్ళకి ఏం వర్క్ అది ఏం వర్క్ వాచారా లేదా మంచిగా మరి వాచారంటే క్వాంటిటీ ఏంటి ఇంకా 2450 బేస్ పర్ డే ప్రకారం ఎంత పడుతుంది 2450 పేమెంట్ అయింది సార్. మన రికార్డ్ ఇస్తే వాచర్ ఫుల్ పేమెంట్ ఇవ్వాలి కదా. బేస్ పర్ డే ఎంత బేస్ పర్ డే 240 245 ఇంటూ 12 డేస్ 2940 అవును ఎంత పేమెంట్ అయింది ఇక్కడ వచ్చింది 2455 అంటే ఆగింది మరి ఆగితే పేమెంట్ ఎంత అదే సార్ నెక్స్ట్ మనం 490 ఉందా అది లైవ్లో ఉందా సార్ 28 సార్ అవెన్యూ ప్లాంటేషన్ పనికి సంబంధించి భూమయ్య నప్పుదారు సార్ 5 రోజులు పనిచేసినప్పుడు మొత్తం రాజులు కలవు సార్ 6 రోజులు పేమెంట్ చేయడం జరిగింది సార్. సార్ పిఆర్ రికార్డ్స్ అనేది సంబంధించిన 2023 సంబంధించిన నిర్వహించడం జరిగింది సార్.
10 సార్, నో డిమాండ్ అనేది నిర్వహించడం సార్. 11 సార్, జాబ్ కార్డ్ అప్డేషన్ పూర్తయింది సార్. 12 సార్. బిల్డర్స్ ఉన్నారు అక్కడ సార్ 12 సార్, పేషెంట్స్ ఇవ్వడం లేదు సార్. 13 సార్, ఏ రకాల రిజిస్టర్ నిర్వహించడం లేదు సార్. 14 సార్, పనికి ముందు ఫోటోస్ అనేది నిర్వహించడం లేదు సార్. 15 సార్, వర్క్ ఫైల్ నిర్వహించడం జరుగుతుంది సార్. 16 కొత్తల పుస్తకంలో రైతుల ప్రదేశాలను తీసుకోవడం జరుగుతుంది సార్. టోటల్ అనేది పూర్తయింది సార్. ఈసీ చెక్ మెజర్ చేయడం జరుగుతుంది సార్. 12, 13 కార్మికులు రాయడం జరుగుతుంది సార్. సర్వే రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది సార్. సార్ 21 సార్, కమ్యూనిటీ ప్లాంటేషన్కి సంబంధించి 4 బకాయిలు 4,400 మొక్కలు నాటడం జరిగింది సార్. ప్రస్తుతం ప్రదేశంలో 3,624 మొక్కలు కావు 380 మొక్కలు ఏర్పడుతున్నాయి సార్. 28 సార్, కమ్యూనిటీ ప్లాంటేషన్ పనికి సంబంధించి సార్ 3 బకాయిల్లో 1,759 మొక్కలు నాటడం జరిగింది సార్. ప్రస్తుతం 1,883 మొక్కలు కావు సార్. 176 మొక్కలు ఏర్పడుతున్నాయి సార్. 23 సార్, కమ్యూనిటీ ప్లాంటేషన్ పనికి సంబంధించి 2,027 మొక్కలు సార్ 400 మొక్కలు నాటడం జరిగింది. ప్రస్తుతం 359 మొక్కలు కావు 40 మొక్కలు జరిగింది సార్. సార్ 24 సార్. సార్ 2,000 మొక్కలు నాటడం జరిగింది సార్. ప్రస్తుతం 1,850 మొక్కలు 25 సార్, రెవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించి 500 మొక్కలు నాటడం జరిగింది. ప్రస్తుతం 512 మొక్కలు కావు 18 మొక్కలు ఏమనుకుంటున్నాం సార్. 26 సార్, కమ్యూనిటీ ప్లాంటేషన్కి సంబంధించి 4,200 కమ్యూనిటీ ప్లాంటేషన్కి సంబంధించి సార్ ఇది నేమ్ బోర్డ్ పేమెంట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఫీల్డ్లో నేమ్ బోర్డ్ వినియోగిస్తుంది సార్. మళ్ళీ తిరిగి మళ్ళీ కూర్చోబెట్టా మొత్తం సార్ ఈ మొక్కలు రిపేర్ చేయాలా మరి రిపేర్ చేయాలా సిమెంట్ అట్లా మొత్తం సరే 27 సార్, కమ్యూనిటీ ప్లాంటేషన్కి సంబంధించి లలిత హక్కుదారు వల్ల 5 రోజులు పనిచేస్తున్న మొత్తం దాఖలు సార్. ఇది పనికి సంబంధించి 4 రోజులు పేమెంట్ చేయడం సార్. సార్ 28 సార్, కమ్యూనిటీ ప్లాంటేషన్ పనికి సంబంధించి యాదగిరి కుమారస్వామి సార్ 6 రోజులు పనిచేసిన మొత్తంలో ఆదాయ సంతకాలు సార్ 5 రోజులు పేమెంట్ చేయడం సార్. సార్ 29 సార్, రామవేణి శ్రీనివాస్ 5 రోజులు పనిచేసినట్టు మొత్తంగా ఆదాయ సంతకాలు సార్. ఇది పనికి సంబంధించి 6 రోజులు పేమెంట్ చేయడం జరిగింది సార్. సార్ పిఆర్ సార్ సార్ అప్పుడు ఫోటోస్ ఇవ్వడం జరిగింది. ముందులో రిక్వెస్ట్ చేసినాం సార్ ఎప్పుడు సార్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి సార్. డిమాండ్ నిర్వహించడంలోనే నో డిమాండ్ నిర్వహించడం సార్. 11 సార్, జాబ్ కార్డ్ అప్డేషన్ పూర్తిగా నిర్వహించడం లేదు. 12 సార్, కేసెస్ కూడా పూర్తిగా అప్పించడం లేదు. 13 సార్, 7 రకాల రిజిస్టర్లు నిర్వహించడం జరుగుతుంది. 14 సార్, వర్క్ నిర్వహించడం జరుగుతుంది. ఫోటోస్ నిర్వహించడం జరుగుతుంది. ఎంపీలో సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ సార్. 21 సార్, ఈ రోజువారీ ప్రస్తుతం నిర్వహించడం జరుగుతుంది సార్. గత సంవత్సరం ఉంటుంది సార్. 22 సార్, మస్టర్లో మనకు సంతకాలు లేకుండా మనకు 2,000 రూపాయలు పేమెంట్ చేయడం జరుగుతుంది సార్. డిపి 2,200 మొక్కలకు 2,290 మొక్కలు ఉన్నాయి సార్. రెవెన్యూ ప్లాంటేషన్ సార్ 12 మొక్కలకు 13,000 ఉన్నాయి సార్. ఈ కమ్యూనిటీ ప్లాంటేషన్ మనకు 500 మొక్కలకు 3,000 ఉన్నాయి సార్.
ఈరోజు పార్కులో మనకు 400 మొక్కలకు 1507 మొక్కలు ఉన్నాయి సార్. తర్వాత పిఆర్ ఇన్ఫర్మేషన్ సార్. అబ్బాపూర్ గ్రామ పంచాయతీ సార్. పుస్తకాలు చేయడం వల్ల కేసెస్ కూడా పుస్తకాలు అప్డేట్ చేయాలి. ఏడా కమిషన్ అప్డేషన్ చేయగలుగుతుంది సార్. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరి ప్లాంటేషన్లో మనకు 800 మొక్కలకు 711 మొక్కలు ఉన్నాయి సార్. ఎవరి ప్లాంటేషన్ 20 సంబంధించి 1600 మొక్కలకు 1260 మొక్కలు ఉన్నాయి సార్. తర్వాత జనరల్ ప్లాంటేషన్లో 960 మొక్కలకు 912 మొక్కలు ఉన్నాయి సార్. రోజుల దివస్ అనేది ఫస్ట్ నిర్వహిస్తున్నాం సార్. గత సంవత్సరం నిర్వహించలేదు. తర్వాత మాస్టర్లో మనకు ఎన్ఎస్ మాస్టర్లో 4 రోజుల నుంచి సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది. మరి ఇచ్చినప్పుడు కనీసం పెట్టింటాయి సార్. 1 ఇన్ఫర్మేషన్ సార్. 9th అంతా డిమాండ్ నిర్వహిస్తున్నారు. 10th అంతా డాక్యుమెంటేషన్ పుస్తకాలు చేయడం లేదు. జరుగుతుంది 11th అంతా ఫేసెస్ అర్పించడం లేదు. 12th అంతా సామాజిక పుస్తకాలు అప్డేట్ చేయడం లేదు. 13th అంతా ఫోటోస్ పుస్తకాలు నిర్వహించడం లేదు. 14th అంతా ఈ సోపు సంబంధించి వర్గాలు నిర్వహించలేదు సార్. ఇది వరకు నిర్వహించలేదు. సర్వే రిజిస్టర్ రోజుల దివస్ ప్రస్తుతం నిర్వహిస్తున్నాం సార్. 20వ అంశం సార్. ఫస్ట్లో మనకు 5 రోజుల సంబంధించి సంతకాలు ఎప్పుడైనా పేమెంట్ అయింది సార్. 22 సార్. ఎవరు సార్ పశువుల బాధ సార్. నిర్మించుకోవడం జరిగింది సార్. కొత్త కూడా సరిపోవడం జరిగింది కానీ ప్రస్తుతం మనను ఇల్లు వాళ్ళకి వాడుతున్నాం సార్. నోటీస్ ఇచ్చి రికవరీ లేకపోతే రికవరీ చేస్తాము. మళ్ళీ తర్వాత ఇన్స్పెక్షన్ చేసి చేస్తామని 24 సార్. ఈ తెలంగాణ జిల్లా ప్రాంగణం కొద్దిగా సరిపోవడం జరిగింది కానీ అది ఆక్షన్ చేయడానికి కింద పడిపోవడం జరిగింది సార్. గవర్నమెంట్ అది గ్రామ పంచాయతీలో ఉంటుంది సార్. అది తెలుస్తాం జరిగింది. గ్రామ పంచాయతీ వస్తున్నారన్నారు పెట్టాలి కదా. మన దాంట్లో కట్టి పెట్టిరా అంత బద్దవాళ్ళు చేసినట్టు మీరే అంటారు. మన పేమెంట్ సగం సగం చేసి పని చేస్తాను. ఫుల్ పేమెంట్ సార్. ఎవరి ప్లాంటేషన్ 76% ఉంది సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్ 30% ఉంది సార్. లాభం జనరల్ ఫండ్ సార్ 3030 మొక్కలకు 3020 మొక్కలు ఉన్నాయి సార్. ఈ విశేష ప్లాంటేషన్ 400 మొక్కలకు 2960 మొక్కలు ఉన్నాయి సార్. ఇది 1 డే ఎక్సెస్ పేమెంట్ సార్. 29 సార్. 3 days పని చేస్తే 4 days పేమెంట్ సార్.
ఎక్సెస్ పేమెంట్ సార్. లెస్ పేమెంట్ సార్ ఎక్కువ లెస్ పేమెంట్ ఎక్సెస్ నష్టపోయింది లెస్ పేమెంట్ పేమెంట్ అంటే మన పేమెంట్ ఎక్సెస్ ఇచ్చిన మరి 13 రోజులకి వేయాల్సింది 17 రోజులు 17 రోజులు ఎట్లా యాక్సెప్ట్ చేసుకోకపోతారు? 7 డేస్ వేయాలా? సార్ ఇది ముగ్గురికి సార్ ముగ్గురికి ముగ్గురు అవుతుంది సార్. ఇది 31 సార్. ఇది పర్సన్ ఏ పని చేస్తే పర్సన్ మీకు పేమెంట్ చేస్తారు సార్. ఈ గ్రామంలో వాళ్ళ భార్య భర్తలు పేమెంట్ ఇప్పిస్తామని శివగారు తెలపడం జరిగింది సార్. ఇది మాస్టర్ కోడ్ పేమెంట్ చేయడం జరిగింది సార్. 32 32 సార్. చాలా ఫస్ట్ రిమార్క్స్ ఎస్ఆర్పి గారు చెప్పడం జరిగింది. చాలా మండల్స్ వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఒక జిల్లా కాదు, చాలా జిల్లాలు కూడా వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. అన్ని జిల్లాలకు విరుద్ధంగా ఒక విభిన్నమైన ఈ విషయం ఇక్కడ కనబడ్డది. ఫస్ట్ ఓపెనింగ్ రిమార్క్స్ తను చెప్పడం జరిగింది. దానికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. వాస్తవంగా ఈ 13 గ్రామాలు ఇంత జల్దీ పబ్లిక్ హియరింగ్ చేయడం అనేది కూడా చాలా అరుదు. ఎందుకంటే ఏం ఇష్యూస్ లేవు కాబట్టి పెద్ద అక్కడ డిస్కషన్స్ కానీ దాని కాంట్రవర్సీస్ కానీ అలా ఇంకా ఏమన్నా ఉంటే ఎంక్వైరీస్ కానీ ఏమీ లేకుండా చిన్న చిన్న పొరపాట్లు అది సహజం. బాగా మంది వచ్చినప్పుడు 500 మంది ఒక విలేజ్లో లేవు వాటిలో వచ్చినప్పుడు సహజం అని. కంప్యూటర్ ఆపరేటర్ కూడా స్పీడ్ ఇవ్వాలంటే కూడా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల చిన్న చిన్న పొరపాట్లు జరిగింది తప్ప వేరే ఏం లేదు. ఇదే కంటిన్యూ కూడా కావాలి. అందరూ పాత వాళ్ళే ఉన్నారు కాబట్టి పాత వాళ్ళే ఇంకా కంటిన్యూ అవుతున్నారు కాబట్టి ఇంకా కొంత జాగ్రత్తతో ఇంకా కొంత మెరుగ్గా తర్వాత ఇంకా కొంత టార్గెట్ మనం పెంచుకోవాలి. చాలా తక్కువ జరుగుతుంది ఇప్పుడు పని. ఎట్లా స్కీమ్ ఉంది, స్కీమ్ ఉన్నప్పుడు 10 మందికి ఉపయోగపడే విధంగా మనము గ్రామంలో మోటివేట్ చేయాలి, పనులు ఐడెంటిఫై చేయాలి, చేయాలి. ప్లాంటేషన్ కూడా చాలా వరకు కూడా దాదాపు 100% సర్వేలే అనుకోవచ్చు. హార్డ్లీ 10%, 5% అంటే ఎక్కడైనా అది మన ఇంట్లో మన 4 మొక్కలు పెడితే ఒక మొక్క పడుతుంది. కాబట్టి మరి ఊరూరా ఇన్ని మొక్కలు పెట్టి కూడా మరి 100% సర్వేలు ఉన్నది కూడా ముఖ్యంగా పంచాయత్ సెక్రటరీ రిలేషన్స్ అందరికీ ధన్యవాదాలు. రానున్న కాలంలో కూడా ఈ స్కీమ్ని మన గ్రామాల్లో మంచి ఉపయోగించుకుంటూ కొంత అవగాహన పెంచుకొని ఈ కార్యక్రమాన్ని మరి ముందుకు తీసుకుపోతారు అని ఆశిస్తున్నాను.
రానున్న సోషలైట్లు కూడా ఈ విధంగానే ఎవరికి ఇబ్బంది జరగకూడదు. ఇంత ఫ్రీలో మనం పనిచేస్తున్నప్పటికీ మళ్ళీ ఏదైనా రికవరీ పెట్టినప్పుడు జీతం లెక్కలో లేకపోతే మనం ఎక్కడికెళ్ళో తెచ్చి రికవరీ చేయడం అనేది ఎవరికైనా బాధనే. మాకు రాయడానికి కూడా కొన్ని మండలాల్లో అయితే అసలు మాకు చేతి కూడా వస్తలేదు రాయడానికి. ప్రతి దాంట్లో తప్పులే, ప్రతి దాంట్లో ఒక్కొక్కరు 1,50,000 ఒక ఏపీఓ, దాదాపు మన జిల్లాలో 2 ఏపీఓలు 2 ఈసీలు 1,00,000 కంటే అబోవ్ పేమెంట్ అంటే రికవరీ వచ్చినాయి. అంటే దాదాపు వాళ్ళు 5 నెలల పని చేసి జీతం రికవరీ అయ్యే పరిస్థితి. అటువంటి ఇబ్బందులు కూడా ఫ్యూచర్లో కూడా ఏమీ రావద్దని ఆశిస్తూ మరి ఈ కార్యక్రమానికి ఇంత సహకరించిన ఎస్ఆర్పి గారికి, డిఆర్పిస్కి, అలాగే విఆర్పిస్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మరి రైట్ థ్యాంక్ యూ. మళ్ళీ నర్సరీస్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలుసు. ఈరోజు గౌరవ సెక్రటరీ గారు దాని మీద స్పెషల్గా నర్సరీస్ మీద రివ్యూ ఉండేది. మళ్ళీ రేపు ఎల్లుండి రివ్యూ తీసుకుంటున్నారు గవర్నమెంట్ నుంచి. కంపల్సరీ అవి పనులు మొదలు కాబట్టి సీజన్ కాబట్టి మనం ఇప్పుడు మొదలు పెడితే మనకి మళ్ళీ వచ్చే సీజన్ వరకు కొంత అవి ప్లాంట్స్ అనేది పనికొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇమీడియట్ మట్టి తెప్పియండి, రెడ్ సాయిల్, బ్లాక్ సాయిల్, తర్వాత మాన్యూర్ అవి తెప్పియండి. కవర్లు కూడా ఇవాళ రేపట్ల కవర్స్ కూడా మీకు వస్తున్నాయి. కాబట్టి స్పీడప్ కావాలి. నర్సరీ ఎలక్షన్ వర్క్ ఉన్నా కూడా దానికి ఇప్పుడు ఎలక్షన్స్లో కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ మంత్ ఎండింగ్ వరకు స్ప్రౌటింగ్ వచ్చేటట్టు మీరు చూసుకోండి. మొలకెత్తే విధంగా కవర్లు చూడాలి. అంటే ఒక 5-6 రోజులు 4 రోజులు మనము విత్తనం నాటితే మంత్ ఎండింగ్ వరకు 15 రోజుల కొంత బెడ్స్ కూడా మంచి మళ్ళీ పర్ఫెక్ట్ ప్రైమరీ బెడ్స్ తయారు చేయండి. ఇంకోటి కొత్త సీడ్స్ ఏదన్నా ఆలోచించి మీ అంటే వినూత్నంగా మీ సెక్రటరీగా మీరే ఆలోచించి వినూత్నంగా ఒక్కొక్క నర్సరీ ఒక్కొక్క వినూత్నమైన విషయం మీద సెక్రటరీస్ నర్సరీ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉండాలి. సార్ కూడా కొత్తనే వచ్చారు. ఫస్ట్ టైం నర్సరీస్ కూడా తనది కొత్తది కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్ అయినాక ఎప్పుడైనా తిరిగినప్పుడు నర్సరీ బ్రహ్మాండంగా చేస్తున్నారు అనే విషయంలో మనం ముందుండాలి ఈ మండలం. కాబట్టి నర్సరీస్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి.